క్షమించడంలో నువ్వు ఒక అడుగు ముందుకే పర్వాలేదు. యేసు ప్రభు మనల్ని ప్రేమించిన విధానం, మనల్ని క్షమించిన విధానం ఎంత గొప్పది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరినేం చేయి. కానీ ఓ ప్రశ్న అడుగుతాను, అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలండి? సిలువ దగ్గర ఉన్నవాళ్ళు తెలియజేస్తారండి వాళ్ళందరూ చిన్నపిల్లల? వాళ్ళందరూ రోమన్ సైనికులే, యూదా మత పెద్దలు, వీళ్ళందరూ కూడా చాలా 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 విషయాలు తెలిసిన వారు. మరి యేసు ప్రభు ఎందుకు ఆ మాట అన్నారు? వీరికి తెలియదని ఎందుకు అన్నాడు ఆయన? వీరిని క్షమించిన ఎందుకు ప్రార్థన చేశాడు? వాళ్ళేమన్నా పాకే పిల్లల? హృదయ పరిపక్వత లేని ఒక పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న వాళ్ళు అన్నీ తెలిసే కదా చేస్తున్నారు. వాళ్ళు తెలిసే కదా మేకులు కొట్టారు, తెలిసే కదా యేసు ప్రభుని సిలువకు వేలాడదీశారు, తెలిసే కదా ఈ వ్యక్తిని సిలువ వేసాడని పిలాతు దగ్గర కేకలు వేశారు. బట్ వై? జీసస్ వాంటెడ్ టు ఫర్గివ్ దెమ్. వాటిని క్షమించాలని దేవుడు ఆశించాడు. సిలువ దగ్గరికి రావడం ద్వారా ఒక వ్యక్తికి లభించే మొట్టమొదటి శ్రేష్టమైన బహుమానం ఏంటో తెలుసా? ఆయన చేతుల్లోంచి స్రవించే క్షమాపణే మనకు దేవుడిచ్చే గొప్ప బహుమానం. హల్లెలూయా. నీ పాపాలకు క్షమాపణ, నీ పాపాలు క్షమించబడే విధానం కేవలం యేసు ప్రభు సిలువ దగ్గర మాత్రమే ఉంది. కారణం, మనుష్య కుమారునికి మాత్రమే పాపాలు క్షమించే ఏముంది? అధికారం ఉంది.